హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో భాగంగా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ గురించి చూద్దాం. అయితే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్లో భాగంగా కూడా దీన్ని డిస్కస్ చేయవచ్చు. ఈ యొక్క టాపిక్లో భాగంగా మనం పాయింట్స్ని చూద్దాం. దీనిని 25 డిసెంబర్ 2021లో అమిత్ షా గారు విడుదల చేయడం జరిగింది. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ వారు తయారు చేయడం జరుగుతుంది. చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ వారు తయారు చేయడం జరిగినది. రంగాల వారీగా మనం చూసినట్లయితే వ్యవసాయ అనుబంధ రంగాలు, చూడండి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, వ్యవసాయ అనుబంధ రంగాలు. ఇందులో సూచికలు చూసినట్లయితే 8 సూచికలు, ఇండెక్సెస్ ఎన్ని అంటే 8 ఉంటాయి. ఈ యొక్క మొదటి స్థానాలను మనం చూసినట్లయితే ఈ యొక్క గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని మనం గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో వాళ్ళు 3 కేటగిరీలుగా విడదీయడం జరిగినది. గ్రూప్ ఏ, గ్రూప్ బి మరియు ఈశాన్య రాష్ట్రాలుగా మరియు కేంద్రపాలిత ప్రాంతాలు యూటీస్, ఈ విధంగా 4 కేటగిరీస్గా వాళ్ళు కేటగిరైజ్ చేయడం జరిగింది. అందులో మొదటి స్థానం చూసినట్లయితే గ్రూప్ ఏలో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్. అదే గ్రూప్ బిలో అయితే చూడండి, ఈ యొక్క వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి గ్రూప్ ఏలో మొదటి స్థానం ఏది అంటే ఆంధ్రప్రదేశ్, గ్రూప్ బిలో మొదటి స్థానం ఏది అంటే మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల పరంగా మొదటి స్థానం ఏది అంటే మిజోరాం, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసినట్లయితే దాద్రా నగర్ హవేలీ. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి సూచికలు ఎన్ని అంటే 8. నెక్స్ట్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సూచికల సంఖ్య ఇండికేటర్స్ లేదా ఇండెక్స్ ఎన్ని అంటే 5. గ్రూప్ ఏలో మొదటి స్థానం ఏది అంటే తెలంగాణ. చూడండి, కామర్స్ ఇండస్ట్రీ పరిశ్రమల పరంగా మనం చూసినట్లయితే తెలంగాణ హైదరాబాద్లో ఎక్కువగా ఉండడం జరిగినది, ఆ విధంగా తెలంగాణ. అదే వ్యవసాయ అనుబంధ రంగాలు అయితే ఆంధ్రప్రదేశ్లో మనకు వ్యవసాయ అనుబంధ రంగాలు ఎక్కువగా ఉండడం జరిగింది కాబట్టి గ్రూప్ ఏలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం రావడం జరిగినది. నెక్స్ట్ గ్రూప్ బి మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరంగా ఉత్తరప్రదేశ్ గ్రూప్ బిలో. ఈశాన్య రాష్ట్రాల పరంగా చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసినట్లయితే డామన్ డయ్యూ. నెక్స్ట్ మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, సూచికల సంఖ్య 7. గ్రూప్ ఏలో మొదటి స్థానం ఏది అంటే పంజాబ్, గ్రూప్ బిలో మొదటి స్థానం ఏది అంటే ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల పరంగా చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసినట్లయితే చండీగఢ్. నెక్స్ట్ ప్రజా ఆరోగ్యము, పబ్లిక్ హెల్త్, సూచికల సంఖ్య 6. గ్రూప్ ఏలో మొదటి స్థానం కేరళ, గ్రూప్ బిలో మొదటి స్థానం పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల పరంగా చూసినట్లయితే మిజోరాం, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసినట్లయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినట్లయితే సూచికల సంఖ్య 6. గ్రూప్ ఏలో మొదటి స్థానం కేరళ, గ్రూప్ బిలో మొదటి స్థానము పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల పరంగా చూసినట్లయితే మిజోరాం, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసినట్లయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ ఆర్థిక పరిపాలన, సూచికల సంఖ్య ఎన్ని అంటే 4. గ్రూప్ ఏలో మొదటి స్థానం ఏది అంటే గుజరాత్, గ్రూప్ బిలో మొదటి స్థానము ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల పరంగా చూసినట్లయితే త్రిపుర, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసినట్లయితే ఢిల్లీ. నెక్స్ట్ సామాజిక సంక్షేమము మరియు అభివృద్ధి, సూచికల సంఖ్య 10. సామాజిక సంక్షేమము మరియు అభివృద్ధి, చూడండి, సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, సూచికల సంఖ్య ఎన్ని అంటే 10. గ్రూప్ ఏలో మొదటి స్థానం ఏది అంటే తెలంగాణ, గ్రూప్ బిలో మొదటి స్థానం ఛత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాల పరంగా చూసినట్లయితే సిక్కిం, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసినట్లయితే దాదర్ నగర్ హవేలీ. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ మరియు పబ్లిక్ సేఫ్టీ, జ్యుడిషియల్ అండ్ పబ్లిక్ సేఫ్టీ, సూచికల సంఖ్య 5. గ్రూప్ ఏలో మొదటి స్థానం తమిళనాడు, గ్రూప్ బిలో మొదటి స్థానం రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల పరంగా చూసినట్లయితే నాగాలాండ్, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసినట్లయితే చండీగఢ్. నెక్స్ట్ పర్యావరణము, ఎన్విరాన్మెంట్, సూచికల సంఖ్య ఎన్ని అంటే 4. గ్రూప్ ఏలో మొదటి స్థానం కేరళ, గ్రూప్ బిలో మొదటి స్థానము రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల పరంగా చూసినట్లయితే మణిపూర్ మొదటి స్థానము, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసినట్లయితే డామన్ డయ్యూ. నెక్స్ట్
చూడండి నెక్స్ట్ మనం చూసినట్లయితే పౌర కేంద్ర పరిపాలన. అక్కడ చూడండి ప్రింటింగ్ తప్పడింది. పౌర కేంద్ర పరిపాలన సూచికల సంఖ్య 3. గ్రూప్ ఏలో మొదటి స్థానం హర్యానా, గ్రూప్ బిలో మొదటి స్థానం రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల పరంగా చూసినట్లయితే ఉత్తరాఖండ్, యూటీస్ పరంగా చూసినట్లయితే ఢిల్లీ. మొత్తంగా సూచికల సంఖ్య చూడండి ఇంపార్టెంట్. మొత్తంగా ఓవరాల్గా సూచికల సంఖ్య ఎన్ని? 58. గ్రూప్ ఏలో మొదటి స్థానం ఉన్న రాష్ట్రం గుజరాత్, గ్రూప్ బిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల పరంగా చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్. చూడండి ఇక్కడ ఈశాన్య ఒకటే కాదు, చూడండి ఈశాన్య మరియు పర్వత రాష్ట్రాలు ఇక్కడ 2 కలిపి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఈశాన్య మరియు పర్వత రాష్ట్రాల పరంగా చూసినట్లయితే ఓవరాల్గా ఇది మనకు చాలా ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్. ఓవరాల్గా కేంద్రపాలిత ప్రాంతాలు అంటే మనకు ఢిల్లీ. చూడండి ఇక్కడ ఈశాన్య మరియు పర్వత రాష్ట్రాలు మనం ఇంతవరకు ఏవైతే అన్నీ డిస్కస్ చేసామో అన్నీ కూడా 10 కూడా వ్యవసాయ అనుబంధ రంగాలు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మానవ వనరుల అభివృద్ధి, ప్రజా ఆరోగ్యము, మౌలిక వసతులు, ఆర్థిక పరిపాలన, సామాజిక సంక్షేమము మరియు అభివృద్ధి, న్యాయ వ్యవస్థ మరియు పబ్లిక్ సేఫ్టీ, పర్యావరణము, పౌర కేంద్ర పరిపాలన ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు, పర్వత రాష్ట్రాల పరంగా చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్. చూడండి ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021 డిసెంబర్ 25న రిలీజ్ చేయడం జరిగినది. ఎందుకంటే ఆ తర్వాత మనకు ఇది రిలీజ్ చేయలేదు కాబట్టి ఇదే మనకు ప్రామాణికం. సో దీనిని రిలీజ్ చేసింది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ వారు తయారు చేయడం జరిగినది. చాలా ఇంపార్టెంట్. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.